నిద్రలేమి సమస్య రకరకాలుగా ఉండవచ్చు. అయితే అన్ని రకాలు కలిసి ఉండే అవకాశం మహిళల్లో ఉండగా, పురుషుల్లో మాత్రం ఏదో ఒక కారణమే ఉంటుంది. హార్మోన్ సంబంధమైన కారణాల వలన గానీ, ఇతర ఆరోగ్య సమస్యల వలన గానీ ఆడవాళ్లలో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. విశ్రాంతి పొందాలంటే మహిళలకు సగటున రోజుకి 7 గంటల నిద్ర అవసరం. కానీ కొన్ని హార్మోన్ సంబంధిత సమస్యల వలన అలా నిద్రపోలేకపోతారు. ముందుగా చెప్పుకోవాల్సింది పీరియడ్స్ రాబోయే ముందు అలాంటి పరిస్థితి ఎదురు కావటం గురించి. ప్రొజెస్టెరాన్ స్థాయి తగ్గి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు కనబడ్డప్పుడు అలా జరుగుతుంది. అదే విధంగా గర్భం ధరించినప్పుడు మొదటి 3 వారాల్లోనూ ఇదే విధమైన నిద్రలేమి సమస్య కనిపిస్తుంది. అయితే మగతగా ఉండి అతిగా నిద్రపోవటం కూడా కొంతమందిలో కనబడుతుంది. 3వ త్రైమాసికం వచ్చేసరికి పరిస్థితి కొంత సర్దుకుంటుంది. కానీ ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటంతో నిద్ర భంగమవుతుంది. మెనోపాజ్ కు చేరుకునే దశలో హార్మోన్ల ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటం వలన రకరకాల సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా రాత్రిపూట చెమట పట్టడం, ఆవిర్లు రావటం తప్పకపోవచ్చు. ఈ కారణంగా రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడం కూడా చూడవచ్చు. ఆడవాళ్ళలో మనకి ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్, ఇది బేసిక్గా ఈస్ట్రోజన్ ఎక్కువగా మనకి స్లీప్ని హెల్ప్ చేయడానికి అది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్స్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఆర్ ప్రొజెస్ట్రాన్స్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాటర్ రిటెన్షన్ వీటి వల్ల ఏంటంటే మనకి కొద్దిగా డిస్కంఫర్ట్ ఉండి స్లీప్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. సో ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఈ మోతాదులో కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. బట్ బేసిక్గా ఆడవాళ్ళలో హార్మోన్స్ కంటే ఎక్కువగా యాంగ్జైటీ, ఆ వర్క్ ప్రెషర్ను అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీ ఇష్యూస్ వీటి వల్ల యాంగ్జైటీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. బేసిక్గా ఈ కాలంలో మేము అర్బన్ సెంటర్స్లో అండ్ మోర్ దెన్ అర్బన్ రూరల్ ఏరియాస్లో కూడా మేము గమనిస్తుంది ఏంటి అంటే ఎక్కువగా గ్యాడ్జెట్స్ యూజ్ చేయటం, స్పెషల్లీ నైట్ టైంలో సోషల్ మీడియా మీద ఎక్కువగా ఉండి పడుకునే ముందర ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ మనం ఏం చేయాలి అంటే ఈ గ్యాడ్జెట్స్ నుండి దూరం ఉండాలి. సో అలాంటప్పుడు స్లీప్ డిస్టర్బెన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. టైంకి పడుకోవటము, ఒక గుడ్ హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకున్నప్పుడు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. అన్నిటికీ కూడా హార్మోన్స్ కారణం కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పీరియడ్స్ రావటానికి ముందు రోజుల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఎదురయ్యే ప్రమాదం ఉంది గనుక అందుకు తగినట్టుగా ఆ రోజుల్లో నిద్ర వచ్చేలా జాగ్రత్త పడాలి. అంటే వ్యాయామం చేయటం వల్ల దేహం అలసిపోతుంది. అలా దేహానికి అలసట కలిగితే మామూలు కంటే త్వరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. గర్భధారణ జరిగిన తరువాత ఎలాగో హార్మోన్ల ఒడిదుడుకులను అదుపు చేయటం కుదరదు. అందువలన వేచి చూడటం అన్నది ఒక మార్గం. అయితే పొట్టను ఆనించటానికి దిండు వాడకం వలన నిద్ర పడుతుంది. ఒకవేళ గురక, అజీర్తి లాంటి సమస్యలు ఎదురవుతుంటే తల కాస్త ఎత్తులో ఉండేలా పడుకోవటం ద్వారా నిద్ర పట్టేట్టు చూసుకోవచ్చు. మెనోపాజ్ లక్షణాల్లో భాగంగా నిద్ర పట్టని పరిస్థితి వస్తే డాక్టర్లు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీకి సిఫార్సు చేయవచ్చు. సోయా తీసుకోవటం వలన కూడా ఫలితం ఉంటుందంటారు. సోయా ఈస్ట్రోజన్ ను అనుకరిస్తుంది కనుక నిద్ర రావటానికి ఇదొక మార్గం. వేడి ఆవిర్లు రావటానికి దారితీసే మసాలా ఆహారాలకు దూరంగా ఉండటం, లూజుగా ఉండే దుస్తులు ధరించటం కూడా నిద్ర పట్టేలా చేస్తాయి. ఈ స్లీప్ డిప్రివేషన్ అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండి స్లీప్ సరిగా రాకుండా ఉండటం వల్ల వాటికి ఫస్ట్ ప్రాపర్ కన్సల్టేషన్ అవసరము. అంటే ఏ రీజన్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆడవాళ్ళు డెలివరీస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే నైట్ టైంలో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంటుంది. అలాంటప్పుడు కొద్దిగా స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రాపర్ కన్సల్టేషన్, అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, రెస్ట్లెస్ లెగ్స్ అనేది ఉంటుంది, అంటే ఆ కాళ్ళ నొప్పులు ఒకలాగా వేగ్గా కాళ్ళు లాగటం అట్లా ఉండటం వల్ల కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవటము, అండ్ కంఫర్టబుల్ పొజిషన్ ఉండకపోవటము, అండ్ ఒకవేళ వాళ్ళు వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే స్నోరింగ్, అంటే గురక అంటాం కదా, సో ఇది ఎక్కువ అయినప్పుడు ఆ స్లీప్ యాప్నియా అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు అన్నీ కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ కన్సల్టేషన్ చాలా అవసరం. ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఇది వస్తుంది అని అన్నప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫై చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఇంకా స్లీప్ డిస్టర్బెన్సెస్ అలాగే ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే హార్మోన్ సప్లిమెంట్ చేస్తామంటే ఒక్కొక్కసారి లో ఈస్ట్రోజన్ థెరపీ అవన్నీ ఇచ్చినప్పుడు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి.
ఒకవేళ దీంతో కూడా అది సర్దుకోలేదు అంటే కొంతమందికి పీరియడ్ అది ఆగిపోతుంది కదా, మెనోపాజ్ అంటాం కదా, మెనోపాజ్ టైంలో ఈ హార్మోన్స్ తక్కువ ఉండటం వల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ రావటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈ హాట్ ఫ్లషెస్ ఉంటాయి, అంటే చాలా సడన్గా వేడిగా అవ్వటం, చెమటలు పట్టడం అట్లా ఉన్నప్పుడు కూడా నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో వాటికి మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేవి ఇవి ఇవ్వబడతాయి. కాకపోతే మళ్ళీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి ఆ పర్టిక్యులర్ ఉమెన్ సూటబుల్లా కాదా, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేసుకొని ఇస్తాము. ఇది కాకుండా కొంతమందికి స్లీప్ డిప్రివేషన్ బాగా ఉన్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ కూడా, అంటే స్లీప్ రావటానికి కొన్ని హార్మోన్స్, ఇంకొక ఈ బెంజోడైజెపైన్స్ అనే టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. మహిళలకు మాత్రమే వచ్చే కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యల కారణంగా వారికి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. అందులో ముఖ్యమైనది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీని వలన పీరియడ్స్ లో ఒడిదుడుకులుంటాయి. టెస్టోస్టెరోన్ అత్యధిక స్థాయిలోనూ, ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిలోనూ ఉంటాయి. ఆ సమతుల్యతే నిద్ర సమస్యలు తెచ్చిపెడతాయి. స్వల్పంగా ఊపిరి పీల్చటంలోనూ ఇబ్బందులొస్తాయి కనుక నిద్రలేస్తూ ఉంటారు. కండరాల నొప్పులకు దారితీసే ఫైబ్రోమయాల్జియా వలన కూడా నిద్ర పట్టడం కష్టమవుతుంది. పురుషుల కంటే రెట్టింపు సంఖ్యలో మహిళలకు మూత్రకోశం మీద అదుపు తక్కువగా ఉంటుంది. ఋతుక్రమంలోనూ, గర్భధారణలోనూ, కాన్పులోనూ, మేనోపాజ్లోనూ పునరుత్పత్తి వ్యవస్థలో అనేక మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. మూత్ర విసర్జనకు వెళ్లాలన్న కోరిక వలన నిద్ర దెబ్బతింటుంది. మగవాళ్ల కంటే ఆడవాళ్లలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. డిప్రెషన్ వలన నిద్ర పట్టదు. నిద్రలేమి ఇంకొన్ని సమస్యలు తెచ్చిపెట్టడం కూడా సర్వసాధారణం. ఆడవాళ్ళలో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది హార్మోన్స్ వల్ల ఉండవచ్చు. అండ్ వాళ్ళకి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్, అంటే కొంచెం ఒళ్ళు నొప్పులు ఉండటం వల్ల, వాళ్ళకంటూ యోగా వాళ్ళు సరిగ్గా చేసుకోకుండా ఆ స్ట్రెచ్చింగ్ అవన్నీ లేనప్పుడు కూడా, అండ్ ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా గట్టిపడి కొంచెం నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాము, అంటే లెగ్స్లో బాగా నొప్పులు రావటము, పడుకున్నప్పుడు అది నొప్పితోటి నిద్ర పట్టకపోవటము. అండ్ యూరినరీ కంట్రోల్ అన్నమాట, అంటే డెలివరీస్ అయిన తర్వాత ఎక్కువసార్లు యూరినేషన్కి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో అలాంటప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల కూడా ఈ డిస్టర్బెన్సెస్ రావచ్చు. అదేవిధంగా డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల కూడా స్లీప్ యాప్నియా అంటాము, అంటే గురుక ఎక్కువ రావటము, వీటి వల్ల కూడా వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, ఏమన్నా బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్గా ఉన్నప్పుడు కూడా నైట్ టైంలో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. అండ్ హార్మోన్స్ చేంజెస్, అంటే మెన్స్ట్రియల్ డిస్టర్బెన్సెస్, మెన్స్ట్రియల్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ వస్తాయో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ మనకి ఈస్ట్రోజన్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. సో జస్ట్ బిఫోర్ పీరియడ్స్ ఈ ప్రొజెస్ట్రాన్స్ ఎక్కువ అవ్వటం వల్ల వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్రెస్ట్ టెండర్నెస్గా ఉంటుంది, అంటే కొంచెం డిస్కంఫర్ట్, బ్రెస్ట్లో పెయిన్ ఉండటము, అట్లా ఉండటం వల్ల కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవటము, అండ్ చికాకు ఎక్కువ ఉండటము, ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం. సో వీటి వల్ల కూడా వాళ్ళకి ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎప్పుడైనా ఈ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ హిస్టరీ ఇచ్చి, అంత స్లీప్ డిప్రివేషన్కి కూడా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. అండ్ నైట్ పడుకునే ముందర ఎర్లీ డిన్నర్ చేసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవటం, హెవీ మీల్స్ తీసుకోకుండా ఉండటం, అలా చేసినప్పుడు అండ్ కొద్దిగా మనం యోగా, స్ట్రెచ్చింగ్, ఒక లైట్ ఎక్సర్సైజెస్ చేసి అండ్ వార్మ్ షవర్ తీసుకొని పడుకుంటే కొద్దిగా నిద్ర ప్రాబ్లమ్స్ మనము అరికట్టచ్చు. నిద్రలేమి సమస్య ఆడవాళ్లలో చాలా ఎక్కువే అయినా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిద్ర పట్టకపోవటం ఒక సమస్యగా తయారైతే దానికి కారణాలు అన్వేషించడానికి డాక్టర్ను కలవటం మంచిది. సమస్యను బట్టి పరిష్కారం చూపటం, నిద్రలేమికి చికిత్స చేయటం సాధ్యపడాలంటే ఇది తప్పనిసరి. మందులు, కొన్ని రకాల థెరపీలు, జీవనశైలిలో కొద్దిపాటి మార్పుల ద్వారా పరిష్కారం సాధిస్తే మెరుగ్గా నిద్రపోవచ్చు.